ఓం నమః శివాయ. విజయనగరం వాస్తవ్యులైన పి. ముత్యాలు, సత్యవతమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన నాగుల గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. కుటుంబమంతా శ్రీ పుణ్యలింగేశ్వర లింగానికి స్వయంగా అభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. నమస్తే అస్తు రుద్రరూపేభ్యః శ్రీమన్మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూరదివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమానం భవతి శతాయత్ప్రశతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు నవో నవో భవతియాయమానో నాం కీర్తయామిద్యగ్రే భాగం దేవేభ్య విద్యాధ్యాయన ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని హోమాగ్నిలో హవిస్సు నవధాన్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకొని నూతన శివాలయ పనులలో భాగమై శంకర కృపకు పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి ముత్యాలు, సత్యవతమ్మ గారులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అనాథాశ్రమం మామూలుగా అంతకుముందుకు ఇప్పటికి తేడా చూసుకుంటుంటే చాలా డెవలప్మెంట్ జరిగాయి. అలాగే కొత్తగా గుడి కట్టడం కూడా అంతా చాలా బాగుంది. ఇంకా ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చినా సరే మనకి ఇది చూసుకోవడానికి మాత్రం మంచి కేర్ టేకర్స్ అందరూ మంచిగా హాస్పిటాలిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా ఉంటే దర్శించండి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.